సన్మానం సత్కారం చేయబోతున్నాం. ఉత్తమ కోనసీమ చిత్రకళా పరిషత్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ మా మిత్రుడు అర్జున్ గారితో ఈ సభను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మరి మరొక ఆత్మీయతని వాళ్ళ వేదిక మీద కూర్చున్న వారిలో మిసిమి పత్రికా సంపాదకులుగా ఉన్నటువంటి మా ఆత్మీయులు హైదరాబాద్ నుంచి చేసినటువంటి శ్రీ రాండ్రేగుల నాగేశ్వరరావు గారిని సభని భారతదేశంలో అజంతా గుహలు ఉన్నాయి. అజంతా గుహలో ఉన్నటువంటి చిత్రకళ క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ప్రారంభమై క్రీస్తు శకం 2వ శతాబ్దం నాటికి పూర్తయింది. అయితే ఆ సమయంలో ప్రపంచంలో వచ్చిన ఏ చిత్రకళ కంటే కూడా అజంతా చిత్రకళ చాలా మహోన్నతమైనదని చెప్పి చాలా మంది అభిప్రాయపడ్డారు. 4వ శతాబ్దం, 5వ శతాబ్దం, 6వ శతాబ్దం, 7వ శతాబ్దం, 8, 9, 10, 11, 12, 13 ఇలాగా సుమారు 800 సంవత్సరాల పాటు అవిరామంగా అజంతా చిత్రకళ ప్రపంచాన్ని ఆరాధించింది. ఆ రోజుల్లో దీన్ని మించినటువంటి చిత్రకళ లేదనే అభిప్రాయం అందరికీ ఉంది. డావిన్సీ, మైకలాంజెలో వీళ్ళంతా ఫ్రాన్స్లో వచ్చి రినైజెన్స్ మూవ్మెంట్ వచ్చేంత వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన చిత్రకళ అంటే ఏదైనా ఉంటే అది అజంతా చిత్రకళ. ఇందులో మనం గర్వపడే విషయం ఏమిటంటే ఇందులో మొదటి గుహ, 6వ గుహ, 14వ గుహ, ఈ 4 గుహలో వేసినటువంటి చిత్రకళలు ఆంధ్రులే, తెలుగు వారి. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, అంటే దీన్ని అందరూ అంగీకరించారు. అమరావతి నుంచి బయలుదేరినటువంటి తెలుగు చిత్రకారులు దీన్ని చిత్రించారు. ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో 25 సంవత్సరాల క్వీన్ విక్టోరియా పరిపాలన నిర్వహిస్తున్న తర్వాత ఆమెకు జ్ఞాపకంగా విక్టోరియా మెమోరియల్ అని చెప్పి కలకత్తాలో ఒక పెద్ద మెమోరియల్ని కట్టారు. అయితే మెమోరియల్ని కట్టి ఆ మెమోరియల్ని 1906 మొదలుపెట్టి 1912లో పూర్తి చేశారు. అయితే అది విపరీతమైనటువంటి విమర్శకు గురైంది. భారతదేశంలో ఉంటూ మీరు భారతీయులు ఏమాత్రం లేనటువంటి ఒక శిల్ప వాస్తకలను తీసుకొచ్చారు, ఇది ప్రాపర్ కాదు అనే విమర్శ బ్రిటిష్ వాళ్ళ మీద వేశారు. బెంగాలీ వాళ్ళకి అది కొంచెం ప్రైజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే సమయంలో 1921వ సంవత్సరంలో ఈ క్యాపిటల్ని కలకత్తా నుంచి తీసుకెళ్ళి ఢిల్లీకి తీసుకెళ్ళారు. ఢిల్లీకి తీసుకెళ్ళినప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ భవనం కట్టాల్సి వచ్చింది.
ఢిల్లీలో పార్లమెంట్ భవనం కట్టవలసి వచ్చినప్పుడు ఇదే ప్రశ్న వచ్చింది. వాళ్ళు భారతీయులు లేకుండా పార్లమెంట్ బిల్డింగ్ కట్టడానికి వీల్లేదనే ఒక అడ్డంకి భారతీయుల నుంచి వస్తుంది. కాబట్టి మనం దీన్ని భారతీయ సాంప్రదాయం, ఇంగ్లీషు సాంప్రదాయం ఆధారంగానే నిర్మించాలని ఆ రోజుల్లో వాళ్ళంతా భావించారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బౌద్ధ స్తూపం ఒక వృత్తాకారంలో ఉంటుంది. కాబట్టి వృత్తాకారంలో ఉన్నటువంటి ఆ వృత్తాకారాన్ని తీసుకొని పార్లమెంట్ భవనం నిర్మించాలని అనుకున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అంతవరకు ఎప్పుడు కూడా వృత్తాకారంలో ఒక భవన నిర్మాణం జరగలేదు. ఒక ఆయన పేరు మీటరు, రెండో ఆయన పేరు బ్యాకర్. వీళ్ళిద్దరూ కలిసి ఒక మధ్యప్రదేశ్లో ఒక చోట వృత్తాకారంలో ఒక దేవాలయం ఉంది. దాన్ని తీసుకొని బౌద్ధ స్తూపాన్ని తీసుకొని పార్లమెంట్ డిజైన్ చేస్తూ బౌద్ధ చక్రంలో 24 గీతలు ఉన్నాయి, 24 రేఖలు ఉన్నాయి. ఆ 24 రేఖల్ని రిప్రజెంట్ చేసేలాగా మొత్తం 144 స్తంభాలతో ఇండియన్ పార్లమెంట్ భవనం పూర్తయింది. అయితే ఇండియన్ పార్లమెంట్ భవనాన్ని చూడటం కోసం ఎంతో మంది చిత్రకారులు ఢిల్లీ చేరుకున్నారు. అందులో దామన రామారావు ఉంటారు. అయితే దామన రామారావు ఈ సీరియస్ చిత్రకారులు అందరూ యూరోపియన్ డ్రెస్ వేసుకున్నారు. యూరోపియన్ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి దామన రామారావు ఒక్కరిని జట్లలో కూర్చోబెట్టి మిగతా వాళ్ళనే తీసుకెళ్ళాడు. ఈ లీడర్ తీసుకెళ్తే అందులో ఉన్నటువంటి లీడర్ అమ్మాయన ఒకే ఒక ప్రశ్న వేశాడు. అందరినీ ఇంటర్వ్యూ చేశారు, ఏమి రామారావు రాలేదు, ఎందుకు రాలేదు అంటే రామారావు వచ్చాడండి, అక్కడ కూర్చున్నాడు, బెస్ట్ లేదంటే ఎంత పని చేశాడని ఆయన వెళ్ళి రామారావు మెచ్చుకున్నాడు. నువ్వు 16 ఏళ్ళ తెలుగువాడి వేషంలో వచ్చావు, చాలా గర్వంగా ఉంది అని చెప్పి దగ్గరుండి పార్లమెంట్ భవనాన్ని చూపించాడు. చూపించిన తర్వాత పార్లమెంట్ భవనంలో ఒక గోడ చూపిస్తూ ఈ గోడలో నువ్వు ఒక ముఖ్య చిత్రాన్ని వేయాలి అని రామారావుని ఆయన కోరాడు. ఎంతమంది ఉండగా రామారావుని ఎందుకు కోరాడు? ఏమి భారతదేశంలో చిత్రకారులు లేదా? ఉన్నారు. అయితే భారతీయ చిత్రకళ ఆ సమయంలో 2గా విడిపోయింది. ఒకటి పాశ్చాత్య చిత్రకళకి నకలుగా ఒక చిత్రకళ వచ్చింది. బాంబేలో ఉన్నటువంటి జేజే స్కూల్, కలకత్తాలో ఉన్నటువంటి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, మెడ్రాస్లో ఉన్నటువంటి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, ఈ 3 చోట్ల కూడా వాస్తవ పాశ్చాత్య చిత్రీకరణకు నకలైనటువంటి చిత్రాలు వస్తుంది. ఈ లీటర్కి అవి ఇష్టం లేదు. చైనీస్ చిత్రకళలో నృత్యం చేస్తూ ఇదే భారతీయ చిత్రకళలకు ఒక వంగదేశపు చిత్రకళని మన ముందుకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. లీటర్ని కలిపి ఇస్తుంది. ఈ 2 స్కూల్స్కి చెందిన వాడు దామర రామారావు. దామర రామారావు యూరోపియన్ ఆర్ట్లో డావిన్సీ, రాఫెల్, మైకలాంజెలో నుంచి ప్రభావితమైనప్పుడు కూడా వాళ్ళని పక్కన పెట్టి అతను ఏం చేశాడంటే ప్రీ ర్యాపలిజం అని ఒక మూమెంట్ వచ్చింది. దీనికి ఒక తిరుగుబాటుగా ఆ మూమెంట్కి చెందినటువంటి ప్రీ ర్యాపలిస్ట్ దామర రామారావు. దామర రామారావు చిత్రకళలో పాశ్చాత్యత ఎంత ఉంటుందో భారతీయత కూడా అంతే ఉంటుంది. చిత్రకళలో డైమెన్షన్ పడుతున్నాడు కానీ డెన్సిటీని వదిలేశాడు. ఈ రామారావు వేసినటువంటి సత్యవార బావి దగ్గర దృశ్యం అనే ఒక అద్భుతమైన చిత్రం ఈ లేఖనని ఆర్కిటెక్చర్ విపరీతంగా ఆకర్షించారు, అంగీకరించారు. అయితే ఈ చిత్రం వేసేటప్పుడు మొత్తం బిల్డింగ్ అంతా పూర్తయిపోవాలి, ప్లాస్టింగ్ కూడా అయిపోవాలి. గోడలు తడిగా ఉన్నప్పుడే పుణ్య చిత్రం వేయడం జరుగుతుంది. గోడలు తడిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైనా సరే రంపులతో ఒక చిన్న కథ కోసం అర్థం వెళ్ళి గోడలు పడుతుంది. అంచేత బిల్డింగ్ పూర్తయిన తర్వాతనే రామారావుని పిలవాలని చెప్పి వాళ్ళు నిశ్చయించుకున్నారు. బిల్డింగ్ 1927లో పూర్తయింది. సార్ ఎడ్విన్ అనే ఆయన అప్పుడు మన గవర్నర్ జనరల్ ఆయన ప్రారంభోత్సవం చేశారు. అయితే 1925 ఫిబ్రవరిలో ఇంకా 2 సంవత్సరాల బిల్డింగ్ పూర్తవుతుండగానే దామర రామారావు చనిపోయారు. రామారావు చనిపోవడంతో పార్లమెంటులో ఉన్నటువంటి ఆ తెల్లటి కోడలు అలాగే ఉండిపోయింది. ఇది తెలుగువాడిగా మనం
చాలా చాలా గర్వించదగ్గటువంటి విషయం. ఇక మూడవది ఈసెన్బర్గ్ అని ఒక ఆయన జూయిష్ అంటే తెలుగులో యాదు అంటారు, జూ ఆయన ఇంగ్లాండ్లో ఒక పని మీద ఇజ్రాయెల్ నుంచి వచ్చారు. పని మీద వస్తూ ఆయన ఢిల్లీ నుంచి మెడ్రాస్ వరకు అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మ్యాగజైన్స్ కొనుక్కొచ్చారు. కొనుక్కొచ్చి అందులో ఉన్నటువంటి ఇలిస్ట్రేషన్స్ ఆయన చూస్తే ఆయనకి ఒకే ఒక వ్యక్తి వేసినటువంటి ఇలిస్ట్రేషన్స్ నచ్చాయి. అతనే బాపు. ఆయన చెప్పాడు, ఈ ప్రపంచంలో ఏ చిత్రకారునికి తీసుకోవాలంటే గొప్ప చిత్రకారుడు బాపు. ఇది తెలుగువాడిగా మనం ధరించదగ్గ మరొక గురించి. కొన్ని సంవత్సరం బాపు పేరుతో ఇక్కడ అవార్డు ఇచ్చాం శంకర్ అని. అతను ఏషియన్ కంట్రీస్ బెస్ట్ క్యారికేచర్ ఆర్టిస్ట్ అతను అవార్డు పొందాడు. అతను కూడా తెలుగువాడే, అది కూడా మనకి కావాలి. ఇదంతా కాకుండా అసలు సినిమాలకు సంబంధించి కళ చాలా దూరం. సినిమా చాలా అత్యక్తులతో కూడినటువంటి ఒక కళ అవటం వల్ల సినిమా కళకి రెగ్యులర్ కళకి చాలా దూరంలో ఉంది. అయితే సినిమా కళలో సెట్టింగ్స్ వేయడంలో అద్వితీయమైనటువంటి ప్రతిభ కనపరిచిన వ్యక్తిగా ఒక తెలుగువాడికి పద్మశ్రీ వచ్చింది. ఇంతవరకు అతను ఒక్కడికే వచ్చింది. అతనే ఆ రోజుల్లో తోట వాలి అని అతను ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి తోట కరడి, అతనికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆయన ఈ ప్రాంతం వాడని అంటారు. ఇప్పుడు ఆయన మెడ్రాస్ అని చెప్పుకుంటాడు, ఎందుకంటే పుట్టి పెరిగిన మెడ్రాస్లో. తండ్రి వెళ్ళింది మాత్రం కాకినాడ నుంచి పెద్ద ప్రాంతం నుంచి తోట కరడి. అది కూడా తెలుగు వాడుగా మనం ఇంకా గర్వించదగ్గటువంటి అద్భుతమైనటువంటి నైపుణ్యం చూపించిన వాడు మెగాని అని ఒక బాంబే ఆర్టిస్ట్ ఉన్నారు. దిలీప్ కుమార్ చిత్రాలను పెడితే ఆయన బొమ్మలేస్తారు. అయితే దిలీప్ కుమార్ చిత్రం రామౌర్ శ్యామ్ వచ్చిన తర్వాత ఆ చిత్రాన్ని బొమ్మలు వేయడానికి మెగాని తీసుకొస్తే మెగాని వేసిన బొమ్మలు చక్రపాటి గారికి నచ్చల. ఆ సంగతి దిలీప్ కుమార్ చెప్పాలంటే చాలా కష్టం. దిలీప్ కుమార్ చెప్తే మరి ఇంతకు మించి చిత్రకారులు మనం చూపిస్తావా, చూపిస్తూ ఒప్పుకుంటా అన్నాడు. సరే చూపిస్తానన్నారు. ఎవరు ఇంకొకరు మన పాలకొండ నివాసి ఈశ్వర్ వేసిన పోస్టర్స్ చూసి దిలీప్ కుమార్ చాలా ప్రిజయ్యారు. ఆ తర్వాత ఆయన నటించిన మెడ్రాస్ చిత్రాలన్నిటికీ కూడా ఈశ్వర్ వేశారు. అజంతా నుంచి ఈ రోజు దాకా అనేక బహుమతులు అనేక గుర్తింపులు మనం పొందగలిగాం. ఈవేళ ప్రత్యేకించి మళ్ళీ కొనసాగు సీతారామస్వామి ఒక తెలుగు ఒక 1000 మందితో ఎంతమందితో ఆయన సన్మానం చేసి ఒక రికార్డు స్థాపించడం ఇది మనకి ఆనందం అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విలువైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మనం ఉంచారు. ఏం పేరు పేరు? సంధ్యారాణి. ఇప్పుడు సంధ్యారాణి ఈ చిత్రకళ ఎలా ప్రారంభమైంది, సీతారామ స్వామి ఎప్పుడు తెలుసు, ఈ విషయాలని మనం ముందు ఉంచుతారు. మాట్లాడవా మరి అక్కడ కూర్చుని మ్యాక్సిమం అందరూ కూడా అవార్డు కోసం వచ్చారు. ఓకే, చేయాలి తెలిసి బతుకున్నటువంటి తెలుగు కళాకారుల గురించి చెప్పుకొచ్చారు ఆయన. అంటే అలాంటి విశిష్ట వ్యక్తుల నోట వెంట భవిష్యత్తులో మన గురించి కూడా చెప్పించుకోవాలి, మన గురించి కూడా అలాగే అలాంటి నాగేశ్వరరావు గారు, అలాంటి సీతారామ స్వామి గారు, అలాంటి భద్రేశ్వరం గారు, అలాంటి వరహాలు గారు లాంటి వ్యక్తులు ఈ చిన్నారి నేను అమలాపురంలో అవార్డు ఇచ్చాను, ఇవాళ ఈ రాష్ట్రం వచ్చి ఇక్కడ ఈ చిన్నారి గురించి మళ్ళీ నేను అవార్డు ఇస్తున్నానంటే చాలా ఆనందంగా ఉంది అని ఏదో మన మంచి ఆర్టిస్టు చిన్నప్పుడు ఆర్టిస్టు అమలాపురంలో తీసుకున్న ఆర్టిస్టు వాళ్ళ దేశం గర్వించదగ్గ ఆర్టిస్ట్గా ఎదిగాడని చెప్పాలి. మీరు అది కోరుకోండి. అలా చేసేసి మన అవార్డు కోసం మనం వచ్చాం, ఈ రవితేజ గారు కాస్మికురాడు అనుకోవడం కాదు. ఇలాంటి చోట వచ్చే విషయాలు మరలా మీకు రావు. ఒక మంచి మాటని మన అన్నో తమ్ముడు అక్కో చెల్లు అమ్మో నాన్నో పక్కింటి చెప్తే మనకు ఎక్కదు. బాగుండాలా జాతకంగా అని చెప్పేవారు అనుకుంటాం. అదే ఎక్కడికైనా స్కూల్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా పని మీద ప్రముఖ వ్యక్తి కలిసినప్పుడు ఆయన ఇలాంటి మాటలు చెప్తే ప్రతి అక్షరానికి ₹1,00,000 వచ్చేమో అంత అద్భుతంగా మాట్లాడాడు ఆయన అనిపిస్తున్నాను. అంచేత ఈ వేదిక ఒక అద్భుతమైన విశిష్ట వేదిక. ఇక్కడ మాట్లాడే ప్రతి వ్యక్తి మాట కూడా మీ అంతరాల్లోకి వెళ్ళాలి. ఇంకా
ముందు ఆలోచిస్తాం పెడతాం అప్పుడు స్టార్ట్ అవ్వలేదు ఒక సైడ్ కాకండి లాగండి ఓకే Thank you.
స్థాయిలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇది 26వ సంవత్సరం ప్రవేశించాం. ఈ సందర్భంగా 25 సంవత్సరాల అనుబంధం ఈ రోజు లేదు. ఆయనే ఈ సంస్థ అధ్యక్షులు డాక్టర్ నడ్డు సత్యనారాయణ గారు. నిన్న సభ ప్రారంభం రోజున చినరాజప్ప గారు హోంమంత్రి ఉప ముఖ్యమంత్రి గారైన వారు, మన శాసనసభ్యులు ఆనందరావు గారు, ఇంకా తదితర పెద్దలందరూ కూడా సత్యనారాయణ గారి వృత్తికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించడం జరిగింది. కానీ ఈరోజు ఆయన లేని లోటు కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. ఒక పెద్ద అవార్డు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ప్రకటిస్తున్నాం. ఈ 25 సంవత్సరాల కార్యక్రమంలో 1,12,000 మంది విద్యార్థులకి మా కోనసీమ చిత్రకళా పరిషత్ తరఫున సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక